మంచిది. ఈ సమయంలో ఈ కూడికను ఈరోజు ఇలా ఏర్పాటు చేయడానికి మరి వారిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటో, మరి కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరులు, మరి మన కర్మేల ఆత్మీయ సహవాసంలోనే వారు మన పరిచర్యలో చక్కగా సహకరిస్తున్నటువంటి సహోదరులు, మరి చక్కటి ఉద్యోగాన్ని ఆర్మీలో ఉద్యోగం నిర్వర్తించి చక్కగా డ్యూటీస్ నిర్వర్తించి మరి రిటైర్డ్ అయ్యి మరి దేవుని పరిచర్యలో చక్కగా వాడబడుతూ మరి మనకు ఎంతగానో సహకారిగా ఉంటున్నారు ఆనంద్ గారు. మరి అసలు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎందుకు ఆయన చేత తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించాలి, సువార్తను అనేక మందికి అందించాలనే విషయాలు మరి వారి సాక్ష్యం ద్వారా ఈరోజు మనం ఒకసారి విందాం. సాక్ష్యం అనేక మంది హృదయాలను కూడా చక్కగా ప్రేరేపిస్తారు. కాబట్టి వారు చెప్పే సాక్ష్యాన్ని మనం విన్న తర్వాత మరి తర్వాత కార్యక్రమాలను పెడదాం. ఆనంద్ గారు వారికి అవకాశం ఇస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలండి. అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలు జోసెఫ్ అయ్య గారికి, అలాగే ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంకి వెనుకుండి కర్తగా నడిపిస్తున్న దానియేల్ అయ్య గారికి, తోటి సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఈ కృతజ్ఞత సువార్త కూడికను ఈ విధంగా నిర్వహించడానికి ముఖ్య కారణంగా కొన్ని సంగతులు ఉన్నాయి. మొట్టమొదటి, నేను నా కుటుంబం దేవునిలోకి ఎలాగొచ్చింది అనేది కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత నా ఆర్మీ జీవితం గురించి సాక్ష్యాన్ని ఇచ్చి నేను ముగిస్తాను. తొందరగానే ముగిస్తాను. మాది దండగర్ర గ్రామం, మిలిటరీ మాధవరం దగ్గర. మేము 6 పిల్లలు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, నేను. మేము 1985లో దేవునిలోకి వచ్చాము. అంటే దేవుని ఏరిగా మాట. ఆ సమయంలో మాకు పొలం ఉంది, 5 ఎకరాలు, ఇల్లుంది. కానీ భోజనం చేయడానికి లేదు. తర్వాత మా ఫాదర్ కష్టపడేవాడు చాలా. అయినప్పటికీ ఏదో తెలియని లోటు ఏంటనేది ఎవరికి తెలిసేవారు. ఒక సూక్తి ఉంది కదా, సామెత, అంగట్లో అన్నీ ఉన్నా అల్లిన నోట్లో శని ఉన్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు మా గ్రామంలోకి 2 టీచర్లు వచ్చారు, భార్య భర్తలు. భర్త గారి తల్లి మా ఇంటి ముందు దిగారు. వాళ్ళు మా ఇంటి ముందు అద్దెకుండేవారు. మా తల్లి విగ్రహ పూజలు లేని ఫోటో అంటూ మా ఇంట్లో లేదు. ఆ ఫోటోలన్నీ పూజిస్తూ ఉండేది రోజు. కానీ మాకు ఫలితం అనేది ఎప్పుడు కనిపించలేదు. మేము చిన్నపిల్లలు చూస్తూ ఉండేవాళ్ళం. అదే సమయంలో ఆ ఎదురుగుండా అమ్మ, ఆ మాస్టర్ గారి తల్లి చూసింది మమ్మల్ని. చూసి మా ఇంటికి వచ్చి ఆమె, అమ్మ మీరు ఇంత బాధలు పడుతున్నారు అన్నీ ఉన్నా కానీ మీరు యేసు ప్రభువు అనే దేవుని ఎందుకు నమ్మకూడదు అని అన్నమాట. అన్యత భావించొద్దు, నన్ను క్షమించాలి, ఇక్కడ కాస్ట్ ఎత్తుతున్నాను నేను. వాళ్ళు కొద్దిగా కాస్ట్ లోలో ఉన్నవాళ్ళు. దాని గురించి మా మదర్ వాళ్ళని యాక్సెప్ట్ చేసేది కాదనమాట, అంగీకరించేది కాదు. ఆమె వచ్చి ఒక అరగంట కూర్చొని చెప్పి దిగి వెళుతుంది. సుమారు 70-80 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. ఆమె చెప్పి దిగినప్పటికీ మా
మా తల్లి వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ఒక చీపురు గడ్డ తీసుకొచ్చి ఎక్కడైతే ఆవిడ కూర్చుందో అక్కడ పోసి చీపురుతో తుడిచేసింది. కారణం మీకు తెలిసి ఉండొచ్చు, చెప్పాను మీకు. కాస్ట్ వాళ్ళు మా ఇంటి నుంచి వచ్చారు, ఎవరో దేవుడు మాకెందుకు ప్రకటిస్తున్నారు. అటువంటి సమయంలో మనం ఎవరైతే ఒక్కరోజు మన ఎదురకుండా అలాగా నీళ్లు చల్లి మనం కూర్చున్న చోట మన చీపురుతో తుడిచినట్లయితే మనలో ఎంతమంది మళ్ళీ వెళ్ళగలుగుతారా ఇంటికి? ఆమె 30 రోజులు వచ్చింది. 30 రోజులు 30 రోజుల్లో 30 రోజులు కూడా ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఈమె నీళ్లు పోస్తూ తుడుస్తూనే ఉంది. ఆ ఫలితమే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. 30 రోజుల్లో ఆమె పడ్డ ప్రయాస మా కుటుంబాన్ని మార్చింది. ఆమె 30 రోజులు వచ్చి ఏదో బాధ చేసేది కాదు. ఆమె అనేది, అమ్మా మీరు ఏమి చేయొద్దు, మీరు ఏమి కొట్టొద్దు, మీరు పెట్టే అగరత్తులు కొబ్బరికాయలు ఇవన్నీ మీరేం చేయొద్దు, కేవలం మీరు కూర్చుని మోకరించి ఆయన అడగని నీ బాధ ఏంటో చెప్పుకోమని వెళ్తే 31వ రోజున ఈయనకి జ్ఞానోదయం అయ్యింది. ఒకసారి చెబితే పోలేదు కదా, ఒకసారి చెబుతారు. ఇన్ని దేవుళ్ళు మనం ముఖ్యం కదా, ఈ దేవుడిని కూడా చూసి వదిలేద్దారు అన్నట్టుగా ఆ దేవుడిని చూసింది. నాట నుండి నేటి వరకు కూడా మా బ్రతుకులో ఆకలి అనేది ఎరగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాట నుండి నేటి వరకు కూడా ఆకలి అనేది మేము చూడాల. అది దేవుడు మొట్టమొదటిగా మాకు చేసిన కార్యం. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మేము వస్తున్నప్పుడు నేను 1996 జూన్ 25వ తేదీన ఇండియన్ ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాను. ఇంతకుముందు అదే 96 మార్చి 11వ తేదీన ఏలూరు పట్టణంలో అల్లూరు సీతారామరాజు స్టేడియంలో ఓపెన్ భర్తీ అని, అప్పుడు ఓపెన్ భర్తీ పెట్టేవారు అన్నమాట. రాదు వెళ్ళాను నేను సెలక్షన్కి. అన్ని సెలక్షన్ అయిపోయాను. ఒకే రోజుని ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది. కేవలం నాకు రిటర్న్ టెస్ట్ ఉంటే బాకీ ఉంది. రిటర్న్ టెస్ట్కి వెళ్ళాను, రిటర్న్ టెస్ట్ రాసి వచ్చాను. కానీ రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. ఫెయిల్ అనేకి ఒక్కసారి మనం ఫెయిల్ అయితే ఆర్మీలో రెండోసారి రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ అవ్వడానికి వెళ్ళడానికి మీకు 6 నెలలు టైం పడుతుంది. 6 నెలల వరకు మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేదు. నా మార్క్ లిస్ట్ మీద వెనకాల స్టాంప్ వేసి డేట్ వేస్తారు అన్నమాట. ఆ డేట్ చూసి అడిగి పంపించేస్తారు. నేను మార్చిలో సెలెక్ట్ అయ్యి ఏప్రిల్లో నాకు ఫెయిల్ అయ్యానని తెలిసింది. నేను ఒకటి కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక అప్లికేషన్ పెట్టాను. నా మిత్రులకి నాకు కలిపి నేనే పెట్టాను, ముగ్గురికి. నా మిత్రులిద్దరూ నేను కూడా అప్లికేషన్ నేనే కూర్చొని ఆ సంతకాలు నేనే పెట్టి, అప్పుడు ఫోటోలు గట్ట అవసరం లేదు కాదు, ముగ్గురిది పంపించాను చెన్నై. ముగ్గురిది ఖమ్మంలో సెలక్షన్ ఉందని మే నెలలో రమ్మని వచ్చింది. మే నెలలో సెలక్షన్కి రమ్మని వచ్చింది. మే నెలకు మళ్ళీ సెలక్షన్కి వెళ్ళాను. నేను సెలక్షన్కి వెళ్ళి సేమ్ అదే సెలక్షన్, మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది. మా మిత్రులు ఇద్దరు కూడా ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళిద్దరు వెనక్కి వచ్చేసారు. నేను కొనసాగుతున్నాను. నా ఫిజికల్ అయిన వెంటనే మమ్మల్ని ఎప్పుడైతే ఫిజికల్ అయిందో అప్పుడు తీసుకుంటున్నారు అన్నమాట లోపలికి. ఫిజికల్ ఫిట్ అయ్యే వరకు కూడా ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఫిజికల్ అయిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు అన్నమాట. లోపలికి స్టాంప్ వేసి తీసుకెళ్తుంటారు, లోపలికి తీసుకెళ్తుంటారు బయట నుంచి. నేను ముందున్నాను.
నా ఇద్దరు తర్వాత ఒక కుర్రోడు ఉన్నాడు, తాడేపల్లిగూడెం మా అబ్బాయిది. ఆ అబ్బాయి నేను మార్చిలో ఏలూరులో సీతారామరాజు స్టేడియంలో సెలెక్షన్ అయ్యాం. ఇద్దరం ఫిజికల్ మెడికల్ అయిపోయాం. ఇద్దరం రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాం. అదే ఇద్దరం మళ్ళీ ఖమ్మంలో సెలక్షన్లో ఇచ్చాం. ఇద్దరం మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ గురించి వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు వాళ్ళు ముద్ర వేస్తున్నారు. నాది ముద్ర వేసి లోపలికి పంపించారు. తర్వాత ముగ్గురు తర్వాత ఆ కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడికి రిటర్న్ అని రాశారన్నమాట. 6 నెలల తర్వాత రమ్మని. మీరు 6 నెలల తర్వాత రావాలి, ఇప్పుడు రావడానికి వీలు లేదు. అదే డేట్లో నాది ఉంది. ఆ కుర్రోడు నేను లోపల ఉన్నాను, అక్కడ బయట ఉన్నాడు. నువ్వు నన్ను లోపలికి పిలుస్తావా, లేకపోతే నీ పేరు చెప్పనా, నువ్వు కూడా నాతోటి సెలక్షన్కి వచ్చేవాడు. బ్రతిమాలేనండి, కానీ వాడు వినిపించుకోలేదు. అక్కడ సెలక్షన్ అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను కదా, నా డేట్లో నా కుర్రోడు కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పాను. మరి ఆయనకి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్మీ వాళ్ళు పనిష్మెంట్ చాలా విపరీతంగా ఉంటాయి. ఎవరైనప్పటికీ ఒక్కటి చెంప మీద కొట్టాడు, మళ్ళీ ఆ కుర్రోడు కనపడదు. కారణం ఏంటనేది, ఆ ఉద్యోగం నాకు అవసరం, ఆ అబ్బాయికి అవసరమో కాదు నాకు తెలియదు. ఈ విధంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని 1996 జూన్ 25న నేను ఆర్మీ సెలక్షన్ అయ్యి అక్కడ నుండి 20 మంది సెలెక్ట్ అయ్యాం. మెడికల్ అయిపోయింది, రిటర్న్ అయిపోయింది, అన్నీ అయిపోయి 25వ తేదీన హైదరాబాద్ 10 మందిని, మహారాష్ట్ర నాసిక్ 10 మందిని పంపించారు. అందులో దేవుడు నాకు కృప చూపించి హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళేలాగా కృప చూపించాడు అంట. ఆ విధంగా నేను హైదరాబాద్లో ట్రైనింగ్కి వెళ్ళా. ట్రైనింగ్ ముగించుకున్నాను. ట్రైనింగ్ ముగించిన తర్వాత 1997 ఆగస్టులో నాకు పోస్టింగ్ వచ్చింది జమ్మూ కాశ్మీర్. మేము 24 మంది బ్యాచ్, 24లో 23కి జమ్మూ కాశ్మీర్ వచ్చింది. ఒక్కతనికి వేరే చోట వచ్చింది, 23కి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది. అప్పుడు చాలా ఉగ్రవాద క్రియలు జరుగుతున్నాయి అన్నమాట. మా ముందు బ్యాచ్ 24 బ్యాచ్ వెళ్ళింది. బ్యాచ్ వెళ్ళి మా నెలకు అంటే ముందు నెలలో వెళ్ళింది అన్నమాట. 24 కూడా బాంబ్ బ్లాస్ట్లో అయిపోయారు, చనిపోయారు. 24 బస్సులు వెళ్తున్నారు, బస్సు బ్లాస్ట్ అయింది, 24 కూడా చనిపోయారు. మాకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్న సమయంలో వారం తర్వాత నేను పోస్టింగ్ వెళ్ళవలసిన ఇంకా 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో నాకు ఆఫీస్ నుండి పిలుపు వచ్చి ఏమన్నారంటే, మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు, మీరు వెళ్తున్నారు రాజస్థాన్ జైపూర్, మీరు వెళ్తున్నారు రాజస్థాన్ జైపూర్, మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళట్లేదు. నా బ్యాచ్ అంతా నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వస్తారో మీకు తెలుసు. ఎవరున్నారు నీ దగ్గర, ఎవరు చెప్పారు, ఎంత ఇచ్చావు, ఎలా వచ్చింది, నేను కూడా ఇస్తాను, మాకు కూడా పోస్టింగ్ తప్పించు. నాకు తెలియదు ఎలా వచ్చింది, ఏమైంది అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళు నమ్ముతారా నాకు తెలియదంటే ఒక్కళ్ళు కూడా నమ్మరు. వాళ్ళకి తగినట్టుగానే చెప్పాను. నాకు వెళ్ళి ఆర్మీ హెడ్ క్వార్టర్లో ఒక అతను ఉన్నాడు, అతను పోస్టింగ్ ఇచ్చాడు. నేను 20,000 కట్టాను, మీరు కూడా కడతారా అన్నాను. 96లో 20,000 అంటే ఎంత చూసుకోండి సార్, 90,000 ఏం చేస్తాం, మమ్మల్ని తీసేస్తున్నాడు పట్టుకుని. అప్పుడు ఇంక వాళ్ళు మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. తీరా ఏంటంటే, నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళకుండా నా యూనిట్ని దేవుడు రాజస్థాన్ జైపూర్కి రప్పించాడు. దేవునికే మహిమ కలుగును గాక. నా యూనిట్ని జమ్మూ కాశ్మీర్ నుండి, మాది యూనిట్ మూవ్ అవుతుంది అన్నమాట. 3 సంవత్సరాలకు ఒకసారి యూనిట్ మూవ్ వెళ్ళిపోతుంది. ఆ విధంగా నేను వెళ్ళకుండానే నా యూనిట్ని అక్కడి నుంచి దేవుడు జైపూర్కి రప్పించాడు.
జైపూర్లో నేను 4 సంవత్సరాలు ఉన్నాను. మీకు తెలిసి దాని పేరు పింక్ సిటీ అని. మన ఇండియాలో నెంబర్ 1 సిటీ ఏంటంటే జైపూర్. ఆ సిటీలో 4 సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఆర్ఆర్ బెటాలియన్ ఉంటుంది, రాష్ట్రీయ రైతులని, ఉగ్రవాదులతో యుద్ధం చేయడం, ఉగ్రవాదులతో పోరాడడం. అది ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏదో సమయంలో వెళ్ళాలి. నా 4 సంవత్సరాలు అక్కడ ఉన్న వెంటనే నాకు పోస్టింగ్ వచ్చింది మళ్ళీ శ్రీనగర్. వచ్చేటప్పటికి మంచిది, యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి వెళ్ళొచ్చేస్తాం బెటర్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి 2001 ఫిబ్రవరి నెలలోనే అక్కడికి వెళ్ళాను. 2003 మేలో మళ్ళీ తిరిగి వచ్చాను. అక్కడ 2 సార్లు నాకు మరణాపాయం తప్పించాడు. ఈ 2 సార్లు నేను చెప్పాలి. ఒకటి, నేను మాకు అక్కడ ఆర్ఆర్కి వెళ్ళారంటే స్థిరం నివాసం ఉండదు. 2 నెలలు ఇక్కడ ఉండాలి, 2 నెలలు అక్కడ ఉండాలి, 2 నెలలు వేరే చోట ఉండాలి. ఈ విధంగా పంపిస్తాను. నేనున్న దాంట్లో అక్కడికి వెళ్ళి నేనున్నది ఎందులో ఉన్నానంటే కమాండో ప్లాట్ అని అంటారు దాన్ని. అంటే ఏదైనా వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టాలంటే ముందు ఈ ప్లాట్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయాలన్నమాట. అందులో నేనున్నాను. అంటే వీళ్ళు ఎలా అంటారంటే అక్కడ ఎవరైనా ఉగ్రవాదులు ఉంటే క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక విధంగా వీళ్ళందరూ అక్కడ క్లియర్ చేయాలి, వీళ్ళు వచ్చి అక్కడ ఉంటారన్నమాట. అది అంటే వీళ్ళు మా బ్యాచ్ 50 మంది ఉంటారు. 50 మందిలో నైట్ బయలుదేరుతాం మేము. తెల్లారేదానికి ఆ స్థలానికి వెళ్ళాలి. వెళ్ళి లోపు అక్కడికి వెళ్ళాక లెక్క పెడతారు. మళ్ళీ 50కి ఒకళ్ళ దగ్గర అంటే ఒకళ్ళు ఎక్కడ ఆగారు. ఇంకంతే, ఇంక లెక్క ఏం లేదు. వాళ్ళు ఎవరి దగ్గర తర్వాత చూసుకుంటారు. ఇది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు 50 మందిని 2 బ్యాచ్లకి పంపిస్తున్నారు. ఒక బ్యాచ్ ఉదయం సాయంత్రానికి వెళ్ళాలి, ఒక బ్యాచ్ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వెళ్ళాలి. నేను వెళ్ళేది రాత్రి ఈ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల బ్యాచ్లో నేనున్నాను. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అన్నమాట. ఆ ఫ్రెండ్ ఎందులో ఉన్నాడంటే అందులో ఉండిపోయాడు. ఇద్దరు ఎడగొట్టారు. నా ఫ్రెండ్ అందులోకి వెళ్ళిపోయాడు. వాడు నేను ఇందులోకి వచ్చాను. అలాగే 2 సిక్కు వాళ్ళు ఉన్నారు. ఒకడు అందులో ఉన్నాడు, ఒకడు ఇందులో ఉన్నాడు. అందులో సిక్కు అతను ఏమన్నాడంటే, ఇదిగో నీ ఫ్రెండ్ని ఇందులో పెట్టుకో, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అతన్ని నాకు ఇచ్చే, మీ ఇద్దరు వెళ్ళిపోతాం, మీరు ఇద్దరు తర్వాత రండి, నువ్వు ఇందులోకి వెళ్ళిపో అన్నాడు. అంటే నేను ఈవినింగ్ బయలుదేరే దాంట్లో లేకుండా మార్నింగ్ బయలుదేరే దాంట్లో నన్ను పెట్టారు. ఎందుకు విచిత్రం ఏంటంటే నాకు ఎవరైతే రిలీవ్ చేశాడో సిక్ అతను వెళ్తున్నాడు అనమాట గైడ్ కింద. మొట్టమొదటి ఎవరంటే అతడు లేదంటే నేను వెళ్ళాలి. గైడ్ ముందు నేను తీసుకుంటూ వెళ్ళాలి. వెనకాల వీళ్ళందరూ 24 మంది నా వెనకాల వస్తూ ఉంటారు అన్నమాట. కరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికి ఈయన మొదటిగా ఉన్నాడు. బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ఆడు ఫైరింగ్ చేసేటప్పటికి ఈయనకి ఇక్కడ తగిలి ఇది రిజెక్ట్ అయ్యి ఇందులో బయటకు వచ్చేసింది. నన్ను ఎవరైతే రిలీవ్ చేశారో ఆ కుర్రోడికి ప్లేట్కి తగిలి స్లిప్ అయ్యి ఇక్కడ తగిలి ఇక్కడి నుంచి ఇది లేపుకు వచ్చేసింది. దేవుడు అంటే వాడిని చంపడానికి నన్ను బ్రతికించాడని అంటలేదు, నన్ను ఈ విధంగా నిలబెట్టడానికి బ్రతికించాడని నేను చెప్పుతున్నాను. ఇది మొట్టమొదటి. రెండవదిగా నాది అయిపోయింది. ఆ కుర్రోడు రాత్రి ఏ టైంలో జరిగినా అక్కడ వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ అంటే ఈ వెహికల్స్ కాదు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. అది మీకు 100 కేజీలు ఐడి పెట్టి బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి ఏమవుతుంది, వెళ్ళిపోతున్నాం. అలాంటి బళ్ళు ఉంటాయి. తీసుకొచ్చారు అతను అక్కడి నుంచి. కానీ ఇది లేనప్పుడు ఇంకెక్కడ కుదురుతాడు. అప్పటికే చనిపోయాడు. ఒక చిన్న పాప, ఒక 4 నెలల 5 నెలల పాప ఉంది. అది ఫోన్ చేశారు కానీ అక్కడి నుంచి కలవలేదు. ఎందుకంటే శ్రీనగర్లో మీకు తెలుసు, ఇక్కడ కలవడం కష్టం, అక్కడ కలవడం అంటే ఆశ్రమించారు. కానీ ఒక ఫెసిలిటీస్ ఉంటుంది అక్కడ.
మనం బ్రతికున్నామంటే హాస్పిటల్ వరకు, కేవలం హాస్పిటల్ వరకు బ్రతికున్నామంటే తిరిగి చావడం అనేది ఉండదు. అంత క్లారిటీ డాక్టర్లు అక్కడ ఉంటారు. మీకు చెప్తున్నాను, ఒక అతను ఇక్కడ వరకు కట్ అయిపోయింది, కేవలం బాడీ మాత్రం ఉంది. బాడీ తోటి 2 నెలలు బ్రతికిచ్చారు అతను, కేవలం ఈ బాడీతో. తర్వాత ఏం చేయలేడని వాళ్ళ ఫ్యామిలీతో అందరూ సంతకం పెట్టించి వేరే హాస్పిటల్లో పెట్టి ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. బ్రతికించలేరు కాబట్టి. అంత డాక్టర్లు ఉన్నారు, కేవలం అక్కడ వరకు వెళ్ళాలన్నారు. అటువంటి డాక్టర్లు ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు నన్ను అక్కడి నుంచి తీసుకు ఈ స్థానంలో పెట్టాడు. ఆ స్థానంలో వేరొకరు నా స్థానంలో బలైపోయారు. రెండవదిగా నేను వచ్చేస్తాను, నా పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ వచ్చి ముందు ఏం చేయాలంటే అక్కడి నుంచి అందరి చేత క్లియరెన్స్ చేసుకోవాలి. నాకున్న వెపన్ అక్కడ జమ చేసేయాలి. ఆ 2 రోజులు నా దగ్గర వెపన్ ఉన్నదన్నమాట. ఆ సమయంలో ఎప్పుడైతే నేను వెపన్ జమ చేశానో, మా కంపెనీ ఇలా ఉంటుంది, రౌండప్లో పోస్టులు ఉంటాయి. ప్రతి పోస్టు మీద అటాక్ చేశారన్నమాట. లోపల మేమున్నాం, చుట్టూ ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టుల మీద బయట నుంచి ఉగ్రవాద కాల్పులు జరుగుతున్నారు, లోపల నుంచి మా వాళ్ళు కాల్పులు జరుగుతున్నారు. ఒక విషయం ఏంటంటే రాత్రి అయిందంటే అక్కడ శ్మశానంతో సమానం. ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి కదా, కేవలం అక్కడ లైట్ అనేది మనకి కనపడదు. మినిగురు పురుగు కనపడదంటే అక్కడ రౌండ్ వెళ్తుంది, అంత క్లారిటీగా ఉంటుంది. అందుకని ఎక్కడా లైట్ అవుతుంది. ఒకసారి ఫైరింగ్ జరిగిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావంటే అక్కడే ఉండాలి, కదలడానికి వీల్లేదు. కదిలేవా మన వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే నువ్వు ఎవరికో తెలియదు, అందరూ శత్రువుల కింద కనిపిస్తారు. అందుకనే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ రోజు రాత్రి అంతా ఫైరింగ్ జరిగింది, కానీ దేవుడు అద్భుతంగా ఎవ్వరికి కూడా ఏ నష్టం జరగకుండా చూశాడు. అంతకంటే ముఖ్యంగా నా దగ్గర వెపనే లేదు, నన్ను క్షేమంగా చూశాడు. ఎక్కడి నుంచి అయితే ఇంపార్టెంట్ ఫైర్ వస్తుందో, డేంజర్ ఫైర్ వస్తుందో, అది నా తలపై నుంచి వెళ్తుంది. తలపై నుంచి అంటే టిన్ షీట్లు ఉంటాయి, అక్కడ టిన్ షీట్లు సిడ్డు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది, తెలుస్తుంది వెళ్తున్నట్టు. కానీ కిందకు మాత్రము దిగలేదు. ఎందుకంటే మాకు 2 మంచాలు ఉంటాయి, కింద ఒకరు ఉంటారు, పైన ఒకరు ఉంటారు. నేను పడుకునేది ఎక్కడంటే పైన. అందుకని కిందకి డౌన్ అయిందంటే కనుక వచ్చి దగ్గర కడుతుందంటే నా దగ్గరికి వస్తున్నాను. అద్భుతంగా దేవుడు నన్ను ఆ విధంగా కాపాడాడు. కాపాడిన తర్వాత అక్కడి నుంచి వెంటనే పోస్టింగ్ పంపించాడు. 2003 మేలో నేను పోస్టింగ్ వచ్చేసాను. పోస్టింగ్ నాకు అహ్మదాబాద్, గుజరాత్ పోస్టింగ్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ దగ్గర ఉన్న కచ్ కూర్చు, మీకు భూకంపం జరిగింది తెలుసుండొచ్చు, ఆ ప్లేస్లోకి నాకు పోస్టింగ్ వచ్చింది. అక్కడ నేను సుమారుగా 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు నన్ను అక్కడి నుంచి అస్సాం పోస్టింగ్ చేశాడు. అస్సాము దిబ్బురుగఢ్ తిన్సుకియా అని అక్కడ పోస్టింగ్ పంపించాడు. అక్కడ సుమారు 3 సంవత్సరాలు ఉన్నాను నేను. 3 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నాకు 2009లో జమ్మూ పోస్టింగ్ వచ్చింది. మళ్ళీ మా యూనిట్ జమ్మూ వెళ్ళింది. 2009లో నేను జమ్మూకి వెళ్ళే ముందు నేను అప్పటి వరకు బాప్తిసం తీసుకోలేదు. ఈ లోపల నేను ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి డినామినేషన్ తిరిగాను. నాకు ముందు తెలిసింది మేము జీడిఎఫ్లో ఉండేవాళ్ళం, ఓన్లీ యేసు ప్రభు అంటేనే తెలుసు నాకు, అందులో ఉన్నాను చెప్పి. తర్వాత తెలిసింది నేను ఇండియాలో తిరుగుతున్నప్పుడు మరియమ్మ కూడా దేవుడని, యేసోపు కూడా దేవుడని. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని డినామినేషన్లు ఉన్నాయంటే 10 రకాల డినామినేషన్లు నేను చూసి వచ్చాను. ఇక్కడికి ఏంటంటే ఆది ఆదాములు ఎలా ఉన్నారో అలా ఉన్న సంఘాన్ని కూడా నేను చూసి వచ్చాను. నాకు విరక్తి పుట్టింది. వాళ్ళు దేవుళ్ళలో చాలా మంది ఉన్నారంటే నమ్ముతాం, కానీ దేవుడు ఒక్కడే అని మన దేవుడిని 10 రకాలుగా కొలుస్తున్నప్పుడు మన దేవుడు కూడా అటువంటి వాడే అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత నేను విరక్తి చెంది 2009 వరకు కూడా నా ఇష్టానుసారంగా తిరిగాను అన్నమాట. తిరిగినప్పుడు ఒకసారి నాకు ప్రేరేపణ వచ్చింది.
నువ్వు ఇదే సమయం బాప్తిజం తీసుకోవడానికి. సమయాన్ని పోనీకన్నప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు, నువ్వు 2003లో ఏ విధంగా తప్పింపబడ్డావు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మా బావగారు నేను బండి మీద వెళ్తుండగా ఒక ఆర్టీసీ బస్ ఇటు వచ్చింది, ఒక ట్రక్ ఇటు వచ్చింది. రెండింటిలో మధ్యలోకి వెళ్ళున్నాను. నేను కళ్ళు మూసుకున్నాను, ఆయన నడుపుతున్నాడు. అయిపోయింది అనుకున్నాను. దేవుడు అన్నాడు, ఇది చివరి ఛాన్స్ నీకు, నువ్వు మారు మనసు పొంది ఏం చేయమన్నాడు అంటే బాప్తిసం తీసుకోమన్నాడు. వెంటనే వచ్చి నేను బాప్తిసం తీసుకోవాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఆసక్తి నీకు ఉందంటే కార్యం నేను సఫలం చేస్తాను. ఎప్పుడైతే నాకు ఆసక్తి కలిగిందో అక్కడ జోసెఫ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన అక్కడ మాధవరంలో మీటింగ్లు పెడుతుంటే అక్కడికి వచ్చి బాప్తిసాలు ఇస్తున్నారు. అక్కడ మాకు ఆత్మీయ తల్లి మరియమ్మ గారు అనే ఒక ఆవిడ ఉంటుంది అన్నమాట. ఈవిడి మా ఇంటికి వచ్చి, అంటే మీకు ముందు ఫస్ట్లో చెప్పాను, ఆవిడ వచ్చి మాకు యేసు ప్రభువుని పరిచయం చేసి అందులోకి నడిపింది. తర్వాత ఈ మరియమ్మ గారు అనే ఆవిడ ఆత్మీయత అంటే నేర్పించింది. ఆమెకు 2 కళ్ళు ఉండవు, పుట్టినప్పటి నుంచే గుడ్డి ఆవిడ బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో, ఏ అధ్యాయం ఎక్కడుందో కూడా ప్రతిదీ చెప్తుంది. చదివింది లేదు. వాళ్ళ తమ్ముడి మన మధ్యనే ఉన్నారు, మీరు కావాలని అడగచ్చు. ఆవిడికి దేవుడిచ్చిన వరం అటువంటిది. కళ్ళు లేకపోయినప్పటికీ సుమారు 60 సంవత్సరాలు ఆవిడ సేవ చేసింది. ఆవిడ చూసి మేము అక్కడికి వెళ్తే, మా దండగర్ల సంఘం ఉండేది కాదు, మాధవరం నడుచుకుంటూ వెళ్తూ మేము అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన వాళ్ళం. మా సండే స్కూల్ టీచర్ కూడా మన మధ్యలో ఉన్నారు ఇక్కడ, రాజాచార్యులు గారు. వాళ్ళ మిస్సెస్ కూడా మా సండే స్కూల్ టీచరు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి అక్కడ బాప్తిసాలు ఇస్తుంటే నేను వెళ్ళి నేను బాప్తిసం తీసుకోవాలన్నాను. మంచిది, రేపు పొద్దున్న బాప్తిసాలు ఇస్తున్నాను, ఇక్కడ తీసుకోండి అన్నారు. ఇక్కడ కాదండి, నేను నా గ్రామంలో తీసుకోవాలన్నాను. అప్పటి వరకు మా దండగారి గ్రామంలో బాప్తిసం తీసుకున్న వారు ఎవరు లేరు. అంతేకాకుండా చెరువులో ములగడానికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం అనేది లేదు. అప్పటి వరకు చూద్దారు, నేను వెళ్ళి తీసుకుంటాను, ఏమవుతుందో చూద్దారు అన్న పట్టుదల పెట్టుకుని నేను దండగారు రావాలంటే ఆయన అదే రోజు ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. 4 గంటలకి బాప్తిసాలు ఇచ్చి 10 గంటల నుంచి 4 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. ఆయన నా మాట విని నేను వస్తాను 12 గంటలకి, 2 గంటలకు ముగించేస్తాను నీకు ఇచ్చి, తర్వాత నేను అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతానండి. ఆ విధంగానే వచ్చి నా గ్రామంలో మా ఊర్లో చెరువులో నాకు బాప్తిసం ఇచ్చి 2009 ఫిబ్రవరి 27న నేను మరణించి తిరిగి లేచాను. దేవునికే మహిమ కలుగును గాక. 2009 ఫిబ్రవరి 27 తర్వాత దేవుడు నాకు చక్కగా అక్కడి నుంచి నడిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఫలింపజేస్తూ ఏ ఏ కార్యాలైతే నాలో ఉన్నాయో ఒక్కొక్కటిగా తురుంచుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఆర్మీకి వెళ్ళేటప్పుడు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా త్రాగుడు అనేది ఉండదని. దేవుడికి నేను నిర్ణయం తీసుకున్న, దేవుడితో నేను దేవుడికి వాగ్దానం చేసేదాన్ని, నేను త్రాగడం అనేది జరగదు, నేను త్రాగనండి. నేను ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా నన్ను ఎక్కడ వేశారంటే, ఎక్కడైతే మందు పెద్దవాళ్ళకి ఇవ్వాలో అంటే ఇష్యూ చేస్తూ ఉంటారు కదా కౌంటర్ నుంచి, ఆ కౌంటర్ దగ్గర నన్ను వేసారు. వేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆర్మీ రూల్స్ ప్రకారం ఇస్తారన్నమాట, అందుకంటే ఎక్కువ ఇవ్వరు. కానీ కొంతమందికి అది చాలదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు నాకంటే, నేను చిన్నవాడిని, నా దగ్గరికి వచ్చి నువ్వెంత కావాలంటే అంత ఫ్రీగా త్రాగు, మాకు మాత్రం ఇయ్యి, నా దాంట్లో రాసుకో, నువ్వు ఫ్రీగా తాగి నాకు ఇచ్చినట్లు రాయి అంటే, అయ్యా నేను తాగను, నేను ఇవ్వను, నేను తాగను, నేను ఇవ్వను అన్నాను. అంటే నేను అక్కడ ఉండడానికి అరుడను
కాదు, వెంటనే తీసి వేరే చోటికి వేసేవారు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. పెట్టింది ఎవరంటే దేవుడే. పెట్టి ప్రతిసారి ఎలా నడుపుకుంటూ వస్తే ఇలా కాదు, జమ్మూ కాశ్మీర్ వెళ్తే ఎలా తాకుండా ఉంటాడని అక్కడ పోస్టింగ్ చేసింది కూడా వాళ్ళే. తర్వాత నాకు తెలిసింది ఆ స్టడీలోకి వెళ్ళి ఇటు తాకుండా ఎలా వస్తాడు. దేవా నేను వెళ్తున్నాను, తాకుండా ఆపేది ఎవరంటే నిర్ణయం, నేను నిలబడతాను చావు వరకు, కానీ ఆపేది ఎవరంటే నువ్వు. క్షేమంగా వెళ్ళాను, 3.5 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, క్షేమంగా తిరిగి వచ్చాను, ఏమీ లేదు. అంత చలిలో కూడా ప్రతి శనివారం నేను తల స్నానం చేసేవాళ్ళు. ఏంటంటే మంచి నీళ్ళు కరిగించుకుని స్నానం చేసేవాళ్ళు. మంచిని కరిగించి దాన్ని వేడి చేసుకుని వెంటనే చేయాలి, లేదంటే మళ్ళీ మంచి అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నేను స్నానం చేస్తూ వచ్చినప్పుడు దేవుడి గురించి శనివారం ఉపవాసం ఉండాలని అంతే, నేను అలా పెట్టుకున్నాను, వస్తున్నాను నేను అంతే. అలా వచ్చినప్పుడు నేను కొన్ని చెడు కార్యాలు చేసినప్పటికీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో అందులో నుంచి నన్ను విడుదల దయచేశాడు. విడిపించి అంచెలంచెలుగా తీసుకుంటూ వచ్చాడు. తీసుకుంటూ వచ్చి 2009 సెప్టెంబర్లో నాకు ఈ గ్రామంలో ఉన్న సంత రామాంజనేయులు గారు, రాహేల్ గారు అనే కుమార్తెతో మేరీమణితో వివాహం జరిగింది. అదే సంవత్సరం నేను ఏ సంవత్సరం అయితే బాప్తిసం తీసుకున్నానో అదే సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. అప్పటి వరకు అనేక సంబంధాలు చూశారు, కానీ అప్పటి వరకు ఒకటి కూడా సెట్ అవ్వలేదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని నేను తీర్మానం చేసుకున్నానో ఈ వివాహం నాకు సెట్ అవ్వడం, వెంటనే మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఒక విచిత్రం ఏంటంటే నా మ్యారేజ్ రోజున 3 సంఘటనలు ఉంటాయి. ఒకటి జన్మదినము, ఒకటి మరణ దినము, ఒకటి వివాహ దినము. సెప్టెంబర్ 2 తెలుసు మీకు. పవన్ కళ్యాణ్ జన్మదినం, రాజశేఖర రెడ్డి గారి మరణ దినం, మా వివాహ దినం. ఈ 3 ఒకటి పవన్ కళ్యాణ్ జన్మదినం. మన ముఖ్యమంత్రి అంటే అమరుడైపోయాడు, మాజీ కాదండి, ఆయన రిటైర్ అయిన ఇది అవ్వలేదు కదా, ముఖ్యమంత్రి ఉండగానే చనిపోయాడు మనం. రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2 తారీఖు. అదేవిధంగా మా వివాహం కూడా సెప్టెంబర్ 2 జరిగింది. దాని తర్వాత 2009 తర్వాత నాకు మరి వెనక్కి చూడకుండా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. 2009 నేను స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళాను, వెపన్ ట్రైనింగ్. ఇండియాలో ఎన్ని వెపన్లు అయితే ఉన్నాయో ఆ వెపన్లన్నీ ట్రైనింగ్ చేయడానికి మళ్ళీ హైదరాబాద్ పంపించాడు. చాలా కష్టమైనది. 80 మంది వచ్చారు, కేవలం 12 మంది సెలెక్ట్ అవుతారు. 12 మందిలో దేవుడు నన్ను ఉంచాడు. అందులో మొదటి ర్యాంక్గా ఉంచాడు. దేవునికే మహిమ కలుగును గాక. అక్కడి నుంచి దేవుడు 12 మందిని ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉండే కొన్ని దేశాలు ఉంటాయి, మన ఇండియాతో సంబంధం ఉన్న దేశాలు, ఆ దేశాలన్నీ వచ్చి వాళ్ళ వెపన్స్ తోటి ట్రైనింగ్ చేయడానికి మధ్యప్రదేశ్ అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్థలం ఉంది, డెహ్రాడూన్ అని. డెహ్రాడూన్ దగ్గర మౌ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ మౌలో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అందుకే దాంట్లోకి ఇండియా వాళ్ళే కాదు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వదిలేసి నేపాల్, అమెరికా, ఆస్ట్రేలియా వీళ్ళందరూ కూడా వస్తారు అన్నమాట ట్రైనింగ్ చేయడానికి. వాళ్ళ వెపన్ కూడా వస్తారు. ఇక్కడ నేను ఎప్పుడైతే 12 మందిలో సెలెక్ట్ అవుతానో మా 12 మందిని కూడా అక్కడ పంపించారు. 12 మందికి హెడ్ ఎవరంటే నేను. హెడ్ ఎందుకు పంపించాడంటే దేవుడు అక్కడి నుంచి నేర్పించుకుంటూ వచ్చాడు అన్నమాట బాధ్యత అంటే ఏంటో. 12 మందిని హ్యాండిల్ చేయాలంటే నార్మల్ కాదు ఆర్మీలు, ఎందుకంటే అందరూ మోదవులే, అందరూ ఏ గ్రేడింగ్ వాళ్ళే. కేవలం నేను సీనియర్ని నాకు ఇచ్చారంతే. ఈ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మా బ్యాచ్లో ఒక కుర్రోడు ఉండేవాడు. ఆ కుర్రోడు నాకంటే రిటర్న్లో ఎక్కువగా మార్కులు తీసుకున్నాడు. నాకంటే రిటర్న్లో రాయడంలో మార్కులు ఎక్కువ తీసుకున్నాడు. ప్రాక్టికల్లో అంటే ఫైరింగ్ చేయడంలో నేను మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాను. ఆ విధంగా మా ఇద్దరికి పోటీ జరిగి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అప్పుడు వచ్చి వారు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని దేశాల నుంచి వచ్చారు. మాతో పాటు ట్రైనింగ్ చేశారు. ఆ ట్రైనింగ్లో దేవుడు అద్భుతంగా
ఆల్ఫా గ్రేడింగ్ అని, ఆల్ఫా ఏ గ్రేడింగ్ అని రిజల్ట్ ఇచ్చాడు. అంటే ఆల్ఫా అంటే ఒకటి, దానికి హై గ్రేడింగ్ అని రిజల్ట్ వచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏ కుర్రాడైతే ఇక్కడ రిటన్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చాడో ఆ కుర్రాడు బి గ్రేడింగ్ వచ్చాడు. కారణం ఏంటంటే ఇక్కడ చదివాం కదా, అదే వస్తుంది అనుకున్నాడు కానీ ప్రయాసపడలేకపోయాడు, ప్రతిఫలం దొరకలేదు. నేను ప్రయాసపడ్డాను. అందుకంటే ముందు నా ముందు నడుస్తున్నవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ గ్రేడింగ్ వచ్చిన వెంటనే నేను మళ్ళా మా యూనిట్కి వెళ్ళడం జరిగింది. నా యూనిట్కి వెళ్ళిన నెలలో నాకు పోస్టింగ్ వచ్చింది మహారాష్ట్ర నాసిక్ సెంటర్లో. 15 రోజుల్లో 2 వారాల ట్రైనింగే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత 2 వారాలు క్లైమేట్ సెట్ అయిన దాకా మళ్ళీ ఎదరికే పంపిస్తారు అనమాట. ఒక్కొక్క ప్లేస్లో వారం ఆపుకుంటూ వెళ్తూ ఉంటారు. క్లైమేట్ సెట్ అవ్వాలన్నమాట, లేకపోతే ఎదరికి పంపించడం అనమాట. ఆ విధంగా వెళ్ళాము. ఆ విధంగా వెళ్తే నాకు క్లైమేట్ కొద్దిగా ఇబ్బంది పడ్డాను అనమాట. నేను ఇక్కడ చలికి పెద్ద ఇది ఉండదు కదా అని మామూలు షూ వేసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ ఐస్కి కాళ్ళు గడ్డగట్టేసి నడవలేకపోయేవాడిని. నేను వెళ్ళిన రోజునే మా కంపెనీ కమాండర్లు 2 పాత్రలు ఉన్నారు. నేనంటే బాగా తెలిసినాడు అనమాట. వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. వీడు నా కంపెనీ కావాలి, నా కంపెనీ కావాలి. నేను దేవుడితో ఏమన్నాడంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కంపెనీలోకి నన్ను పోస్టింగ్ పంపించు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కంపెనీలోకి నన్ను పోస్టింగ్ పంపించు. అదే కంపెనీకి దేవుడు పంపించాడు. వెళ్ళిన వారంలో అస్సాంలో ట్రైనింగ్ ఉందంట. వేరే అంటే జూనియర్ ఎన్సిఓ కోర్స్ అని ఆఫీసర్ కమాండింగ్ ఆఫీసర్ కోర్స్ ఉంటుంది అన్నమాట. అది 70 రోజుల కోర్స్ ఉంటుంది. దానికి వెళ్ళాలంటే ఎవరు చెయ్యెత్తిన వారు లేరన్నమాట. చాలా మందిని అడిగారు, వీడు ఇప్పుడు వచ్చాడు కదా, వీడిని పంపించకూడదు, ఎవరినైనా పంపిద్దారని. దేవుడు నాకు ఏర్పాటు చేసింది, ఇంకెవరు వెళ్తారు, ఎవరు చెయ్యెత్తలేదు. అప్పుడు ఏమన్నారంటే, నువ్వే వెళ్ళిపో అక్కడికి అన్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేను వచ్చి అస్సాము అక్కడున్న బేనాగుడి అని ఉంటుంది, అక్కడికి నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్ అంటే కోర్స్ ట్రైనింగ్ చేసి రావాలి. అందులో దేవుడు కూడా నాకు అద్భుతంగా ఆల్ఫా గ్రేడింగ్ ఇచ్చాడు. ఏ గ్రేడింగ్ అబవే ఉంది కానీ కింద లేకుండా చేశాడు దేవుడు. అద్భుతంగా ప్రయాసపడేది నేనైనప్పటికీ అద్భుతం చేసిన వాడు దేవుడు. అక్కడ చేసిన వెంటనే మా యూనిట్ అక్కడి నుంచి కార్గిల్ నుంచి అద్భుతంగా తమిళనాడు మూవ్ చేశాడు దేవుడు. తమిళనాడు కోయంబత్తూరు. అది 70 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిందంట. మనకి ఇటు సైడు ఒడిశా కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ 5 స్టేట్లలో కేవలం 2 స్టేట్లలో మాత్రమే మనకు ఉందన్నమాట. హైదరాబాదు లేదంటే తమిళనాడు కోయంబత్తూరు, ఈ 2 ప్లేసులు ఉన్నాయి మనకు. ఎవరికంటే మన సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలంటే 2 చోట్ల ఉన్నాయి. ఆ 2 చోట్లకి రావాలంటే కనుక ఎన్నో యూనిట్లు ఉంటాయి, ఎన్ని పోటీ పడుతుంది. దేవుడు అద్భుతంగా నా యూనిట్ని ఎక్కడికి నడిపించాడంటే కోయంబత్తూరు నడిపించాడు. వెంటనే నా కంపెనీ కమాండర్ ఏమన్నాడంటే, నువ్వు కోర్స్ అక్కడ చేసి సెలవు తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడంటే కోయంబత్తూరు వెళ్ళిపోమన్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు కోయంబత్తూరు తమిళనాడు వెళ్ళిపోమని చెప్పాను. నా సామానం అంతా కూడా అక్కడే ఉంది. దాంతోపాటు వచ్చే వాళ్ళతో నా సామాను పంపించాడు. నేను మళ్ళా కార్గిల్కి వెళ్ళవలసిన లేకుండా దేవుడు అద్భుతంగా ఎక్కడికి నడిపించాడంటే నన్ను కోయంబత్తూరు నడిపించాడు. కోయంబత్తూరు కేవలం 1 సంవత్సరం ఉన్నాను నేను. 2015లో వెళ్ళాను, 16 దాకా ఉన్నాను. 17 మార్చిలో అనుకోని రీతిలో నాకు హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ పోస్టింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? ఎక్కడైతే నేను ట్రైనింగ్ చేశానో అక్కడికి నన్ను ఇన్ఛార్జిగా పంపించాడు దేవుడు. దేనికంటే ఏ వెపన్ ట్రైనింగ్ అయితే చేశానో నేను, ఆ వెపన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్ఛార్జిగా నన్ను పంపించాడు. 2017 మార్చిలో వచ్చాను. నేను
నా 24 సంవత్సరాలు అక్కడ ఉంటే 2020కి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. 2020 సంవత్సరంలోకి నాకు 24 సంవత్సరాల సర్వీసు అయిపోతుంది. అటువంటి సమయంలో నన్ను హైదరాబాద్ పోస్టింగ్ పంపించి నేను వచ్చింది ఏంటంటే ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. కేవలము 24 మందికి నేను ఒక రోజులో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒక సంవత్సరంలోగా దాన్ని నన్ను దేవుడు 2000 మందికి ఇన్ఛార్జిగా ఉండేవాడిగా చేశాడు. 2000 మంది ట్రైనింగ్ చేసే ఒక బెటాలియన్కి ఇన్ఛార్జ్ అనమాట. ఇన్ఛార్జ్ అంటే 24 మందికి చెప్పడం ఈజీయా, 2000 మందిని కంట్రోల్ చేయడం ఈజీయా? 2000 మంది రిక్రూట్లు అంటే ఏజ్ 18 నుండి 20 సంవత్సరాల లోపు ఉంటాయి. 18 నుంచి 20 సంవత్సరాల కుర్రోళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసి ఉండొచ్చు. నాతోటి వచ్చిన ఇన్స్ట్రక్టర్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి 350 మంది. వాళ్ళ పైన జూనియర్ కమాండింగ్ ఆఫీసర్లని 34 మంది ఉంటారు. వాళ్ళ పైన 5 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళందరికీ పైన ఒక కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఎవడెక్కడికి వెళ్ళాలో వేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంటే నాది. ఈ 2000 మంది బ్యాచ్ని విడగొట్టి 24గా ఏ స్క్వాడ్ ఏ గ్రౌండ్కి వెళ్ళాలి, పీటీకి ఏ గ్రౌండ్కి వెళ్తే ఫిజికల్ ట్రైనింగ్ ఏ స్క్వాడ్ వెళ్ళాలి, వెపన్ ట్రైనింగ్ ఏది వెళ్ళాలి, తర్వాత హెచ్ఆర్డిసి అని ఎడ్యుకేషన్కి ఎక్కడికి ఏ స్క్వాడ్ వెళ్ళాలి, అంతేకాకుండా ఈ స్క్వాడ్ కూడా ఇన్స్ట్రక్టర్ ఎవరు వెళ్ళాలి, వీళ్ళని ఇన్స్పెక్షన్ చేయడానికి జూనియర్ కమాండింగ్ ఆఫీసర్ ఎవరు వెళ్ళాలి, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఆఫీసర్ ఎవరు వెళ్ళాలి. అక్కడ ఇది చూడవలసిన బాధ్యత ఎవరిదంటే నాది. నాతో పాటు పని చేయడానికి నాకు 5 ఇస్తారు. ఈ 5 కంప్యూటర్ మీద కూర్చుని ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తయారు చేసేవాళ్ళు. తయారు చేసేవాళ్ళు ఎవరంటే నాతో ఉన్న వాళ్ళు తయారు చేస్తారు. చూసి సంతకం పెట్టేవాళ్ళు ఎవరంటే నేను. చూసి సంతకం పెట్టేవాళ్ళు ఎవరంటే నేను. ఎవడన్నా స్క్వాడ్ అక్కడికి వెళ్ళలేదంటే ఆ గ్రౌండ్కి వాళ్ళు ఎవరిని అడగరు. సంతకం పెట్టినాడు ఎవడో రావాలి. ఆర్మీ పనిష్మెంట్ అంటే మీకు తెలుసో తెలియదో కానీ మంచి పని చెడు చేసినంతసేపు మంచి, నువ్వు చెడు పని చేసేవాడితే కనుక నువ్వు నెగ్లెక్ట్గా ఉన్నావంటే పనిష్మెంట్కి హక్కుదారు అన్నమాట. ఇప్పుడు ఏ పనిలో అయినా నువ్వు నెగ్లెక్ట్గా ఉన్నావా, నువ్వు ఎంత సిన్సియర్ అయినప్పటికీ ఎంత ఇదిగా ఉన్నప్పటికీ పనిష్మెంట్ మాత్రము తప్పదు. అందుకని ఈ 5 పని నాకు వచ్చి ఉండాలి. 5 ఎలా చేస్తున్నారో తెలియాలంటే 5 పని నాకు వచ్చి ఉండాలి. ప్రయాసపడి 5 దగ్గరికి వెళ్ళిన పని నేర్చుకున్నాను. అదే చెప్పారు కదా, చదువులో సీనియర్ జూనియర్ అనేది ఉండదు. టీచర్ కుర్రోడు అయ్యి ఉండొచ్చు, నేర్చుకునేవాడు ముసలోడు అయ్యి ఉండొచ్చు. ఆ విధంగా వెళ్ళి వాళ్ళ 5 నేర్చుకుని వాళ్ళ 5కి కోఆపరేట్గా ఉంటూ 2 సంవత్సరాలు వాళ్ళు నడిపించాను. 2 సంవత్సరాలు నడిపించినప్పుడు నాకు 2020 జూన్ 30వ తారీఖు నాకు సర్వీస్ కంప్లీట్ అవుతుంది. నేను రిటైర్ అయి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో నాకు మార్చిలో పోస్టింగ్ వచ్చింది. జూన్లో నేను రిటైర్ అయ్యి వచ్చేయాలి, కానీ నాకు మార్చిలోనే పోస్టింగ్ వచ్చింది. యూనిట్కి వెళ్ళిపోవాలని. కానీ మా కమాండింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు అన్నాను కదా పైన అందరికంటే. అతను ఏమన్నాడంటే మా యూనిట్కి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి లెటర్ రాశాడు నాకు తెలియకుండా. ఎందుకంటే 6 నెలల తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి. ఈ 6 నెలలు ఇన్ని పెట్టుకున్నామంటే మనం శాంతిగా సుఖంగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కొత్తవాడు వచ్చాడంటే ఇబ్బంది మనకు వస్తుంది కదా అని నాకు తెలియకుండా లెటర్ పంపించి, ఒకటి ఈయన 2020 జూన్ 30వ తారీఖు రిటైర్ అవుతున్నాడు, రెండవది మాకు ఇతనికి రీప్లేస్మెంట్ అవ్వడానికి 6 నెలలు పడుతుంది అని లెటర్ పంపించాడంట. యూనిట్ నుంచి నాకు డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఏం చేశాను, నువ్వు ఎందుకు రావట్లేదు? అయ్యా రావడానికి నాకు ఇబ్బంది ఏమి లేదు, పంపించవలసిన బాధ్యత వాళ్ళది, వచ్చేవాడిని నేను, మధ్యలో నాకేం తెలియదని చెప్పిన తర్వాత ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నాకు జూన్ తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పటికీ నేను వెనక రావాలి. మళ్ళీ
అన్నప్పుడు వాళ్ళు కూడా అంగీకరించి సెంటర్లోనే ఉంచేశారు నన్ను. దేవుడు మీరు ఆలోచించినట్లయితే ఒక సర్కిల్లో తిప్పెట్టినది. ఎక్కడైతే నేను హైదరాబాద్లో ట్రైనింగ్ చేశానో ఇండియా మొత్తం తిప్పించాడు. మరలా ఎక్కడికి పంపించాడంటే ఏ గ్రౌండ్లో నేను ట్రైనింగ్ చేశానో అదే గ్రౌండ్కి నన్ను ఇన్ఛార్జిగా పంపించి నా ఆర్మీ సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. గొప్ప విషయం ఏంటంటే ఆర్మీలో చాలామంది వెళ్తారు, కానీ నేను వెళ్ళిన తర్వాత నేను ఏ అవయవాలతో వెళ్ళానో అవి అవయవాలని నాకు పూర్తిగా ఉన్నవి. నేను 24 వేడితో వెళ్ళాను, 24 వేడు నాకు ఉన్నవి. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే నా మిత్రులు అనేక మంది చేతులు లేని వాళ్ళు ఉన్నారు, వేళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఏ విధంగా నేను ట్రైనింగ్ చేసి వెళ్ళాను, ఏ విధంగా నా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను, అదే విధంగా క్షేమంగా నన్ను తీసుకొచ్చి మళ్ళీ క్షేమ స్థితిలో నన్ను ఉంచాడు. దాని గురించి దేవుడిని నేను ఎంతగా స్తుతించినప్పటికీ ఆరాధించినప్పటికీ నేను దేవునికి తీర్చలేదు. ఈ మధ్యలో ఆత్మీయ జీవితం ఏ విధంగా ప్రారంభించానో కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. నేను మీకు చెప్పాను కదా, 2009 సెప్టెంబర్ 2వ తారీఖు నేను వివాహం చేసుకున్నాను. 2010 ఫిబ్రవరిలో మా ఆత్మీయ తండ్రి సత్యమూర్తి గారు, ఇప్పుడు వాళ్ళ కుమారుడు గారు దానియేలు గారు మన మధ్యన ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి నేను ఇక్కడికి చర్చ్ ఉంటే వెళ్ళేవాడిని, మామూలుగా ఇంటి దగ్గర కూర్చునేవాడిని. ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చుని 2-3 సార్లు మాట్లాడాడు నాతో. ఖాళీగానే ఉన్నారు కదండి, మందిరంలో కూర్చోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, నేను రావచ్చు కదా అన్న. నేను 2 నెలలు 3 నెలలు సెలవు వచ్చినా కానీ కూర్చుని ఇంట్లో ఆదివారం వస్తే వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని. అంటే నా రొటీన్ అంతే, ఇంకంతకంటే ముందు లేదు. ఎప్పుడైతే నేను వెళ్ళింది ముందు ఆయనతో టైం పాస్కి వెళ్ళాను. ఒకటి నాకు మొదటి నుంచి దేవుడు ఒక ఇంట్రెస్ట్ అనేది గుర్తించాడు అన్నమాట. ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో, ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో అక్కడ ఏదున్నా కానీ నాకు ఇష్టం అనేది ఉండేది కాదు. రెండవదిగా నాలో పాపం ఉందని చెప్పి నేను ఎప్పుడు కూడా పైకి ప్రార్థన అనేది చెయ్యలేదు. నేను మొట్టమొదటి ప్రార్థన చేసింది ఇక్కడ సంఘములో 2011. అంటే నేను 1985లో దేవుని తెలుసుకున్నాను. నేను మొట్టమొదటిగా నోరు విప్పింది ఎప్పుడంటే 2011. ఇప్పటి వరకు కూడా నేను అనేక మంది పాస్టర్లు చెప్పారు, మా సంఘంలో కూడా చెప్పేవారు, ప్రార్థన చేస్తారు ఆనంద్ గారు, లేదండి మీరు చేయండి. ఎందుకంటే నాకు ఒకటి ఉంది, నాకు ప్రార్థన చేయాలంటే సిగ్గుపడేవాడిని. సిగ్గు ఎందుకు వచ్చేదంటే నాలో పాపం ఉంది కాబట్టి. ఎప్పుడైతే నేను వచ్చి నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని దేవుని దగ్గర మోకరించి అడగడం ప్రారంభించాను. 2010 ఈయనతో ప్రారంభించినప్పుడు ఈయన దగ్గర నేను కూర్చున్నప్పుడు నాకు ఏదైతే కావాలో అది ఆయన ద్వారా దొరికింది. నాకు ఏది కావాలో, నేను ఏది ఆదిస్తూ ఈ సంఘాలన్నింటినీ తిరిగి వచ్చాను, ఈ డినామినేషన్లన్నింటినీ తిరిగి వచ్చాను, అది నాకు ఇక్కడ దొరికింది. నాకు ఒక సంఘం అంటే, డినామినేషన్ అంటే చాలా ప్రీతి. అది భక్త సింగ్ సవాసం. మీరు అన్నింటితో భావించద్దు, నాకు ఇష్టమైందని చెప్తున్నాను అంతే. దాంట్లోకి నేను ఎందుకంటే ఆ సంఘంలోకి నేను వెళ్ళొచ్చాను. ఆ సంఘం ఏంటంటే 11 గంటలకి ప్రారంభిస్తున్నారంటే 11:10 వచ్చి ఇలా కూర్చున్నారు. 11 గంటలకి తాళం వేసారు, గేటుకి తాళం వేసారు. నేను లోపలికి వెళ్ళాను, మా బావగారు తీసుకెళ్ళారు.
ఏంటంటే గేటుకి తాళం వేస్తున్నారు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఉంటే బయట ఉండాలండి, వింటే గేట్ దగ్గర ఉండి వినాలి, లేదంటే వెళ్ళిపోతారండి. 11 గంటలకి క్షమించండి, అది గేటు తాళం వేశారు. నేను మా బావగారిని అడిగినప్పుడు ఇంతేనండి అన్నారు. అలా ఎంత క్రమశిక్షణ అంటే ఇటు సైడ్ అందరూ మగవాళ్ళు కూర్చున్నారు, ఇటు సైడ్ అందరూ లేడీస్ కూర్చున్నారు. ఎవరికైనా సర్టిఫికెట్లు ఉంటే వెనకాలకి వెళ్ళి కూర్చున్నారు. పిల్ల కేరమందంటే లేచి అక్కడికి వెళ్ళిపోవాలంటారు. పిల్ల కేరమందంటే లేచి అక్కడికి వెళ్ళిపోవాలంటారు, బయటికి వెళ్ళిపోవాలి. రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళి పాలు ఇవ్వడమో ఏం చేయడమో చేయాలి. అంటే పిల్ల సౌండ్ వచ్చిందంటే కనుక అక్కడ ఉండకూడదు అన్నమాట. వాళ్ళు ఎలా కూర్చున్నారంటే నిజంగా వాళ్ళు కూర్చున్న 1.5 గంటన్నర 2 గంటలు ఉన్నాం. నేను వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. ఎవరికి కూడా ఏం తెలియట్లేదు, ఇలా చూస్తూ ఉన్నారు అంతే. వాక్యం చదివే వాళ్ళు కేవలం మొబైలే. నేను అనుకున్నాను మా ఆర్మీలో కూడా ఇంత డిసిప్లిన్ లేదు, మా ఆర్మీలో కూడా ఇంత డిసిప్లిన్ అనేది లేదు. అది నేను ఇక్కడ చూశాను. ఎక్కడంటే సత్యమూర్తి గారి దగ్గర ఆయన కూర్చుని మాట్లాడే విధానం, ఆయన చెప్పే వాక్యం భావాన్ని నేను అర్థం చేసుకుని 2015లో నేను పరిశుద్ధ గ్రంథాన్ని వరుసపెట్టి చదవడం మొదలెట్టాను. మధ్యలో ఏం చేసేవాడంటే కీర్తన గ్రంథంలో చిన్న చిన్న అధ్యాయాలు ఉంటాయి కదా, త్వరగా ముగించుకుని వెళ్ళిపోవచ్చు చక్కగా. కొంతమంది క్యాలెండర్లో చూసేవాడు కూడా ఉంటారు కదా. అలాగా నేను కీర్తన 23 మొదటి అధ్యాయం చదివేవాడు, ఎందుకంటే దుస్తులు కదా. మొదటి అధ్యాయం ఎక్కువ చదివేవాడు కాదు, 23 ఉంది అనమాట. తర్వాత 91 అధ్యాయం ఉంటుంది కదా, ఈ చదువుకుని ముగించుకునేవాడు. ఎప్పుడైతే ఈయనతో సంబంధం ఏర్పడిందో 2015 వరకు మేము ఇలాగ మాట్లాడుకుంటూ గడుపుతూ వచ్చాము. 2012లో 11 డిసెంబర్లో నాకు అవకాశాన్ని ఇచ్చారు, నువ్వు నిలబడి మాట్లాడాలని. నేను నిలబడి మాట్లాడటం ఏంటండి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను మోకరించి ముందే చెప్పాను కదా, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. తర్వాత వెళ్ళి అక్కడ ఆరాధనలో ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత ఈయనతో కూర్చుని గంటల తరబడి గడిచిపోయేది. కేవలం మేము మాట్లాడుకునేది ఏంటంటే బైబిల్ విషయం గురించి. అబ్రహాం ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు, సంసోను ఎలాగున్నాడు, వాళ్ళు ఎందుకు చేశారని డిస్కషన్ చేసుకుంటూ అందులో వాక్యాన్ని చేసుకునేవాళ్ళం. కానీ లోకరీతి ఆలోచనలు కానీ మాటలు కానీ మా మధ్య నుండే కాదు. అంతేకాకుండా నా సాక్ష్యానికి ఆయన సాక్ష్యానికి పోలికలు ఉన్నాయన్నమాట. ఆయన ఎలాగొచ్చాడో నేను ఎలాగొచ్చాను అనే దానికి పోలికలు ఉండేవి. దాన్ని బట్టి నాకు చాలా ఇష్టమై నేను వచ్చినప్పుడు అలా ఆయనతో గడుపుతూ వచ్చాను. గడుపుతూ వచ్చిన తర్వాత నన్ను ఈ విధంగా నడుపుకుంటూ దేవుడు వచ్చి 2011లో నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఆశ ఉంది ఎప్పుడో చిన్నప్పటి నుంచి, వీళ్ళందరూ ఇలా నిలబడి మాట్లాడతారు కదా, మనం మాట్లాడగలమా అంటే నీకంత భాగ్యం ఉండదలే కానీ అనుకునేవాడిని. నీకంత భాగ్యం అనేది ఉండదు, ఎందుకంటే నీలో ఉన్నదంతా చెడు. ఎప్పుడైతే నేను ఇలాగన్నానో ఒప్పుకున్నానో అన్నీ చేశానో దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. నేను మొట్టమొదటి చేసిన వాక్యం ఏంటంటే, చెప్పిన వాక్యము 3 ఆత్మల గురించి చెప్పాను. ఎప్పటి వరకు గుర్తుంది నాకు. 3 ఆత్మలు ఏంటని అనుకుంటారేమో. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి దుష్టాత్మ, మూడవది మనాత్మ. ఈ 3 ఆత్మలను బట్టి చెప్పుకుంటూ వచ్చాను. 3 ఆత్మలు అంటే మళ్ళీ వేరే ఏదో అనుకోవద్దు మీరు. మన ఆత్మ ఖాళీగా ఉందంటే అందులో ఏదో ఒక ఆత్మ ఉండాలి కదా. ఒకటే ఉంటే దేవుని ఆత్మలో ఉండాలి, లేదంటే దుష్టాత్మలో ఉండాలి. 3 ఆత్మలు అయినాయి కదా, కరెక్టే కదా నేను చెప్పింది. దాన్ని నేను మొట్టమొదటిగా చెప్పాను. తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఎదిగి, అప్పుడు కూడా నేను బైబిల్ని వరుస పెట్టి చదువుకునేవాడిని కాదు, బిట్టుగా చదువుకుంటూ వచ్చేవాడిని. ఎప్పుడైతే 2015లో నాకు బైబిల్ చదవడం నేర్పించారో
ఇప్పటి వరకు సంవత్సరానికి 5 సార్లు చొప్పున ఇప్పుడు 31వ సారి చదవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు కల్పించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చదువుతున్నాను, జ్ఞానస్థల ముందు చెబుతున్నాను. కేవలం చదవడం మాత్రమే. నా రోజుకు 15 అధ్యాయాలు కంప్లీట్ అయితేనే కానీ, ఏ సమయంలో ఉన్నా ఎక్కడున్నా కానీ 15 అధ్యాయాలు నేను కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఇచ్చాడు. నేను సద్వినియోగం చేసుకుంటూనే వచ్చాను. కానీ కొన్ని సంఘటనలు వచ్చి నేను ట్రైనింగ్ చేసేటప్పుడు నాకు సమయం ఉండేది కాదు. కానీ నన్ను పరీక్షించేయడము దేవుడు. కానీ ఆ సమయాన్ని నేను ఏం చేశానంటే, నేను 3 గంటలకు లెగాలి ట్రైనింగ్ చేసేటప్పుడు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. దేవుడి సమయాన్ని నేను 3 నుంచి 5 వరకు ఇచ్చేవాడిని. కానీ నన్ను 3 గంటలకు వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలకు లెగాలి? దేవుడు 2 గంటలు ఇవ్వాలంటే 1 గంటకు లెగాలి. లేపేవాడు దేవుడు. 1 గంటకు లేచేవాడిని, 2 వరకు 3 వరకు నా దేవుడితో గడిపేవాడిని. 3 తర్వాత నా కార్యక్రమాలని చూసుకునేవాడిని. కానీ దేవుడు ఏం చేసేవాడు అంటే, పగలు ఎవరికి లేని సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ విధంగా నేను ఎదుగుతూ వస్తున్నప్పుడు 2015, 16, 17 అంచెలంచెలుగా దేవుడు నన్ను ఫలింపజేస్తూ వచ్చాడు. నా ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాను. అంతేకాకుండా భౌతికంగా కూడా ఆస్వాదిస్తూ దేవుడు వచ్చాడు. ఈ విధంగా వచ్చినప్పుడు నేను రిటైర్ అవుతున్నాను. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన అనేది నాకు లేదు. రిటైర్ అయ్యాక ఏదో ప్రణాళిక ఉంటుంది కదా, ఉద్యోగం చేస్తావా లేదా అనేది. కానీ అది చేయడానికి నాకు అవకాశం అనేది లేదు. నేను అనుకునేవాడిని, దేవుని చిత్తమైతే సేవ చేద్దాను, లేదంటే ఆయన ఏది ఇస్తే అదే వెళ్తారని. నేను 2020 జూన్ 25వ తేదీన రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత రిటైర్ అవ్వక ముందే 2020 ఫిబ్రవరి 27వ తేదీన నాకు తలంపు వచ్చింది. అదే రోజు, నువ్వు రిటైర్ అయ్యి వెళ్తున్నావు, కృతజ్ఞత కూడిక అనేది పెట్టుకోవాలనుకున్నావు. నాకు ఒకరి ప్రసంగాలంటే ఆసక్తి కలిగిస్తేమన్నా. ఆసక్తి అంటే ఒకటి నాకు దుఃఖం కలిగిస్తుంది, నాలో ఉన్న చెడును తొలగిస్తుంది, నాకు అతి ప్రీతిగా ఉంటుంది అన్నమాట. అది ఎవరిదంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. మరి ఆయన్ని రప్పించవచ్చు కదా అన్నారు. వెంటనే ఫోన్ తీసుకున్నాను, ఆయన నెంబర్ ఉంది నాకు. ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యగారు నేను ఇలాగా ఆర్మీలో చేస్తున్నాను, నాకు జూన్లో రిటైర్ అవుతున్నాను, జూలైలో కానీ మీకు అవకాశం ఉంటే నాకు డేట్ ఇవ్వండి అంటే, అమ్మ ఆగస్టు దాకా నాకు డేట్లు అయిపోయి, ఆగస్టు 2020 ఆగస్టు దాకా నాకు డేట్లు అయిపోయి. నేను అడిగింది ఎప్పుడంటే ఫిబ్రవరి 27. అడిగితే నీ అడ్రస్ ఇవ్వండి, అడ్రస్ని బట్టి నేను ప్రార్థన చేసి చెప్తానన్నారు. కానీ ఆయన మరలా చెప్పలేదు. నేను ఫిబ్రవరి తర్వాత సెలవుకి వచ్చాను. మార్చి 29 ఏమైపోయిందంటే లాక్డౌన్ ప్రారంభమైంది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సమయం అనేది నాకు దొరకలేదు. నేను మొట్టమొదటిసారిగా అయ్యగారితో మాట్లాడింది ఫిబ్రవరి 27, 2020. తర్వాత నేను మా ఆత్మీయ తండ్రిగా ఇప్పుడు నడుపుతున్న దానియేలు అయ్యగారికి చెప్పాను, అయ్యగారు ఇలాగా నేను ఎడ్వర్డ్ విలియం గారితో నేను కృతజ్ఞత కూడి పెట్టుకోవాలని ఆశపడుతున్నాను. అయ్యగారితో నేను మాట్లాడాను 2020 ఫిబ్రవరిలో. ఆగస్టులో ప్రార్థన చేస్తానమ్మని అడ్రస్ పంపిస్తున్నారు. అన్న తర్వాత లాక్డౌన్ అయింది. మధ్యలో 2021లో కూడా ఒకసారి ఫోన్ చేశాను ఆయనకి, నేను బయటికి రావట్లేదమ్మా అన్నారు. తర్వాత నాకు లేట్ అవుతుందని నేను పిఎస్ స్వామి గారిని అడుగుతారేమో అని పిఎస్ స్వామి గారికి ఫోన్ చేశాను. అన్నీ కుదిరిని కానీ డేట్లు కుదరలేదు, స్థలం కుదరలేదు. దేవుడు ఎందుకు కొనసాగించాడు. కొనసాగించిన తర్వాత అకస్మాత్తుగా నేను ప్రార్థన అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎవరినైతే అడిగావో నిన్ను వాళ్ళే నీ దగ్గరికి పంపిస్తానన్నాడు. అద్భుతంగా దైవజనులు నాకు డేట్ ఇవ్వడం, ఈ విధంగా ఈ కూడికను ప్రారంభించుకోవడానికి గొప్ప సదావకాశాన్ని ఇచ్చాడు. ఈ కూడిక ప్రారంభించుకోవడానికి అంటే ఇలాగా నిర్వహించడానికి ముఖ్య కారణం తెలుసు కదా, నా 24 సంవత్సరాల ఆర్మీ సర్వీసును
సుదీర్ఘంగా నన్ను క్షేమంగాను సంతోషంగాను నేను ఏ విధంగా అయితే వెళ్ళానో ఆ విధంగా తిరిగి రావడానికి అంతేకాకుండా ఈ ప్రయాణంలో నేను ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వదింపబడిన విధానాన్ని మీకు తెలియజేశాను. దాన్ని బట్టి నేను ఈ కృతజ్ఞత కూడికను పెట్టుకోవడం జరిగింది. ఈ కొద్ది సాక్ష్యం దేవునికరంగా మార్చును గాక.